భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. అయితే ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చినా అధికారులు వారిని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. పాల్వంచ మీదుగా ఖమ్మం, హైదరాబాద్కు ఇసుక తరలిస్తుండగా పోలీసులు వస్తున్నారని సమాచారం అంది డ్రైవర్లు పరారయ్యారు. అయితే పోలీసులు సమయానికి రాకపోవడంతో డ్రైవర్లు తిరిగి లారీలను తీసుకెళ్లారు. అధికారులు సమయానికి స్పందించకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.